ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సర్వీసెస్ అందించడానికి కేరళకు చెందిన ఎక్స్పర్ట్ ఐఏఎస్ రాబోతున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆయన 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్. గతంలో కేరళలో ఆయన చేసినటువంటి సర్వీసెస్కి విస్తృతమైనటువంటి గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ అవార్డులు 2, జాతీయ స్థాయిలో 6 పురస్కారాలు అందుకున్నటువంటి అధికారి ఆయన. సో ఏపీలో ఆయన ఎక్కడ బాధ్యతలు తీసుకోబోతున్నారు, ఎలాంటి సర్వీసెస్ పైన ఆయన దృష్టి పెట్టబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. చాలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిలీవింగ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేసేసింది కాబట్టి బహుశా 2-3 రోజులు వచ్చేస్తారా ఐఏఎస్ కృష్ణతేజ? ఏంటి ఆయనకి ఇవ్వబోయేటువంటి టాస్క్ ఏంటి? డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక యంగ్స్టర్, ఆల్ ఇండియా 66 ర్యాంక్ అవుతుంది ఐఏఎస్, 2016 బ్యాచ్. కేరళనే అలెప్పికి ఆయన డిప్యూటీ కలెక్టర్గా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయనది ఒక చరిత్ర ఒకసారి చూసుకుంటే అండి, నేటి యంగ్ జనరేషన్ ఐఏఎస్లకు చాలా స్ఫూర్తి ప్రదాత. గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఉన్నతమైన చదువుకున్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్లో ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీస్ చదువుకోవటం, మంచి ర్యాంకు, కృపాదానం గారు లాంటి ప్రభుత్వ పాలనా శాస్త్రపైన నిపుణుల దగ్గర నేర్చుకొని జాగ్రఫీలో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయనకు వచ్చిన మార్కులు. అంటే జాగ్రఫికల్గా ఒకటే అండి కేశవ్ గారు, మన దేశ సరిహద్దు 32,87,263 కిలోమీటర్లు ఉంది. ఇది మొత్తం గుర్తి తెలిస్తే కనుక ఈ దేశ గొప్పతనం, దేశంలో ఎల్లలు ఎంతవరకునే తెలియగలరు. అటువంటిది ఆయన ఆపరేషన్ కుక్కునాడని అక్కడి నుంచి కలెక్టర్గా చేసిన తర్వాత కేరళలో వరదలు వచ్చినాయి ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత. అప్పుడు ఆపరేషన్ కుక్కునాడని పెట్టి 2.5 లక్షల మందిని ప్రాణాలు కాపాడాడు. అంటే జాగ్రఫికల్గా ఆ యొక్క సరస్సు ఎంతవరకు ఉంటుంది, బోటు ఎంతవరకు వెళ్ళగలదు అనేది అంత బాగా నిపుణుడు దాంట్లో. కాబట్టి అటువంటి కేరళ ప్రజలు ఆరాధ్య దైవంగా ఆయన్ని అక్కడ అది చేసిన తర్వాత ఇంకొకటి విల్లాసు దాదాపు 400 కోట్ల ప్రాజెక్టు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కేరళని మత్స్యకారులను ఇబ్బంది పెట్టి అక్కడ కట్టుకున్న ఐలాండ్ రిసార్ట్స్ అది కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి కోల చేత భరింపు చేసిన వ్యక్తి. ఇతన్ని ఏదైతే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అంబటి రాయుడు తిరుపతి రాయుడు ఇతను క్లాస్మేట్స్ అని చెప్పుకుంటున్నారు, కృష్ణతేజ గారిని అంటున్నారు చాలామంది. కానీ అతనే పవన్ గారికి సూచించినట్టుగా అదేవిధంగా ఇతని యొక్క చిత్తశుద్ధి, దేశంలో ఐఏఎస్లో మంచి పేరు తెచ్చుకున్న విధానం కావచ్చు, ఆ రోజు కేరళని రక్షించిన వరదల నుంచి రక్షించడం కావచ్చు, పర్యావరణం మీద జాగ్రఫికల్గా పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధిలో ఈయనకి మంచి నిపుణత ఉంది. ఇతన్ని రాష్ట్రానికి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని కోరటం, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ అప్లై చేయటం. ఇప్పుడు నిన్ననే ఆయనకి రిలీవ్ అవుతారు. మీరన్నట్టు 3 సంవత్సరాల డిప్యుటేషన్ మీద ఈ రాష్ట్రాల్లో అడుగు పెట్టబోతున్నాడు. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఒక ఓఎస్డీ అని చెప్పని కడప ఆర్డీఓగా ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్ మధుసూదన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర వేశారు. సో ఇంకొకరిని కూడా 2 రోజుల క్రితం అపాయింట్మెంట్ చేశారు. అవునండి. సో ఇప్పుడు అసలు ఏం చూస్తారు? కృష్ణతేజ ఐఏఎస్ మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విభాగాలన్నింటికీ ఓఎస్డీగా వ్యవహరిస్తారా, లేదంటే ఏమన్నా స్పెషల్ టాస్క్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సీఎంకి వచ్చేతలకి సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీలు, తర్వాత పొలిటికల్ సెక్రటరీలు అనేక రకాలుగా ఉండొచ్చు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కాబట్టి సరిసమానంగా ఆయన కూడా సెక్రటరీగా ఈ యొక్క ఎవరైతే ఓఎస్డీలు ఇప్పుడు 2 వేశారనుకోండి, అటవీ ఇప్పుడు ఈయనకి శాఖలు చూసుకోవాలి మనం. అటవీ శాఖ ఇందే, పర్యావరణం ఇందే, పంచాయతీరాజ్ ఇదే, గ్రామీణాభివృద్ధి ఇందే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదే. ఈయన 3 ఓఎస్డీలుగా పెట్టుకోవచ్చు, 3 నుంచి 4 ఓఎస్డీలుగా పెట్టుకోవచ్చు. పర్సనల్గా ఈ పొలిటికల్ సెక్రటరీగా ఈ మొత్తం కంప్లీట్ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇతను వీళ్ళందరినీ మానిటరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడుగా అప్డేట్ ఇవ్వడానికి ఇప్పుడు కృష్ణతేజ పర్ఫెక్ట్గా సింక్ అవుతాడు. ఇక్కడ మీరన్నట్టు 3 దాదాపుగా 2 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ అవార్డులు పొంది దేశంలోనే అత్యున్నత చిన్న వయసులో అంత అచీవ్మెంట్ సాధించిన వ్యక్తిగా మన కృష్ణతేజ కనపడతాడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలా చేయగలరు? నా డౌట్ ఏంటంటే కేరళ చిన్న రాష్ట్రము, అలానే ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రము, అక్షరాస్యతలో మిగతా వాటితో పోలిస్తే కూడా ఆ స్టేట్ చాలా అడ్వాన్స్డ్ అప్రోచ్ ఉన్నటువంటి స్టేట్. సో అక్కడ నడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఏమో అభివృద్ధి అలా పైకి ఉంటే, ఇంకో చోట ఇలా పాతాళంలోకి ఉంటుంది. పైగా రాజకీయ కక్షలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కక్ష సాధింపే అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చూసాం మనం వైసీపీ కార్యాలయాలకు సంబంధించి మినిమం పర్మిషన్ కూడా లేకుండా 2 అంతస్తులు కట్టేశారు అన్ని చోట్ల. ఇప్పుడు అది కూలగొడితే నేరం, కూల్చకపోతే వైలేషన్. ఏం చేయాలనేటువంటి ధర్మ సంకటాలు ఉన్నాయి.
సో ఇలాంటి రాష్ట్రంలో ఎలాంటి టాస్క్లు ఉండొచ్చు దీనికి? అది ఇక్కడ ఒకటండి, గతంలో ఈ శాఖలు ఉన్నాయి, ఇంత పనితీరు ఉంది, దీనికి ఉన్న ఐఏఎస్లు ఉన్నారు, ఇంత 10-15 గంటలు రివ్యూ చేయొచ్చు అనేది మన గత ప్రభుత్వాల్లో చూడలే మనం. ఈ 1 మంత్లో మనం చూసాం ఎంత డెప్త్ ఉంది ఈ శాఖల మీద అని. పంచాయతీరాజులు రోడ్లు ఏంది, 7,000 కిలోమీటర్లు ఎన్న రోడ్ల గురించి, పంచాయతీలు కనెక్టివిటీ అని ఇవన్నీ చూసినప్పుడు చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అన్నీ కూడా చక్కగా కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తాయి. ఎట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నేను రూపాయి తిన్ను ఎవరు తిన్నేను అంటున్నారు. ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఏమీ లేదు, నేను 1వ తరగతి జీతాలు ఇచ్చే పరిస్థితిలో నేను కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ విధంగా పరిపాలన దారిలో పెడతాం, కొద్ది టైం కావాలి నాకు అంటున్నాడు. అదే సమయంలో సమర్థవంతమైన కృష్ణతేజ లాంటి వాళ్ళు కనుక ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక, మీరు అన్నట్టు అక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి కేరళలో మీరు అన్నట్టు వరదలు వచ్చినా చిన్న రాష్ట్రం, ప్రజలు కొద్దిగా ఇంటలెక్చువల్ తెలివిగల వాళ్ళు, అధికారులకి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా అక్షరాస్యులు ఈ దేశంలో 10వ స్థానంలో ఉన్న, కరోనాను అరికట్టడం కూడా ఈ దేశంలో 10వ స్థానం అదే ఉంటుంది. అంటే ఆ విధంగా అంటే మల్టిపుల్ కేరళ ప్రజలు ఏముందంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించుంటారు ఇంటలెక్చువల్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి ఇక్కడ కుదిరిద్దా ఇటువంటి కక్షలు కార్పణ్యాలు, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాల మధ్య ఇవన్నీ కూడా కూలగొట్టాలు కావచ్చు, ప్రకృతి కాపాడటం కావచ్చు, అడవులు రెడ్ శాండిల్ కాపాడుకోవచ్చు, గ్రామీణాభివృద్ధికి రోడ్లు, ఇవన్నీ కూడా అంటే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ క్రెడిబిలిటీ కోల్పోవడానికి సిద్ధపడ్డు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు డిప్యూటీ సీఎం దగ్గర పనిచేయడానికి ఇష్టపూర్వకంగా ఆయన్ని ఒక అభిమాన నటుడిగా చూసి ఒక ఇన్స్పిరేషన్గా ఆయన వస్తున్నాడు కదా. లేకపోతే కేరళ లాంటి వ్యక్తి అక్కడ డిప్యూటేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళటానికి కూడా కృష్ణతేజన వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేయడానికి ఇష్టపూర్వకంగా రాబట్టి సెంట్రల్ 3 years పర్మిషన్ ఇచ్చింది. ఈ 3 years డిప్యూటేషన్ మీద మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అవసరమైతే. కాబట్టి ఈయన యొక్క ఏ శాఖలు అప్పచెప్తారు, ఎందుకంటే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఈ రూరల్ డెవలప్మెంట్ మీద పూర్తి అవగాహన. జనసేనకు సంబంధించిన అన్ని శాఖలపైన ఫోకస్ పెడతారు. సివిల్ సప్లైస్ కావచ్చు, ఇటు టూరిజం చేయొచ్చు, అది కూడా చూడొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎంకి సెక్రటరీ, నాట్ ఓన్లీ ఒక మంత్రి కాదు ఈయన. కాబట్టి సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే చీఫ్ సెక్రటరీలు అనుసంధానం అంటారో, ఇట్లా కృష్ణతేజ ఈ శాఖలన్నిటి కూడా ఈ మంత్రులు సమన్వయం చేసుకుంటా, నువ్వు సివిల్ సప్లై మీద కావచ్చు, టూరిజం మీద కావచ్చు. అందులో టూరిజం కేరళని మంచి పొజిషన్ తీసుకెళ్లిన వ్యక్తి ఈయన. టూరిజంలో ఆదాయం తీసుకొచ్చిన వ్యక్తి, అక్కడ సేవ్ చేయడానికి అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వచ్చినాయి కష్టాలు ఉన్నప్పుడు. అటువంటి ఆలోచనలు ఈయనకు ఉన్నాయి కాబట్టి టూరిజంని మనం ఇప్పుడు కాపాడుకోవాలి సార్. ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాల నుంచి మనకి రావాలన్నా, డబ్బు రావాలన్నా టూరిజం డెవలప్ చేసుకోవాలా. ప్రకృతి సీ కోస్ట్ చాలా ఉంది, 954 కిలోమీటర్లు ఉంది. తర్వాత టూరిజం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే కనుక ఈ బోటింగ్, గోదావరి ఇవన్నీ కూడా చూసుకుంటే అప్ టు కృష్ణపట్నం వరకు చాలా రెవెన్యూ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి రెవెన్యూ ఈ టూరిజంని మీరు అన్నట్టు టూరిజం స్టేట్గా ఒక టఫ్ ఆఫీసర్ రావటం మంచి పరిణామే. టూరిజం దారిలో పెట్టవచ్చు. అదేవిధంగా సివిల్ సప్లై ఇటువంటి అవినీతి పనులను కూడా ఆయన ఆల్రెడీ చూసాం మనం, ఆయన చరిత్ర ట్రాక్ రికార్డ్ చూసాం. కాబట్టి ఇక్కడ సమర్థవంతమైన ఆఫీసర్తో ఒక సమర్థుడు వస్తున్నాడు, ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి మంచి పరిపాలన అందించగలరు అనేది మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది కృష్ణతేజ ఐఏఎస్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏపీలో ఒక టఫ్ ఆఫీసర్ని చూసేటువంటి అవకాశం ఏపీ ప్రజలకు ఖచ్చితంగా కలుగుతుందని శ్రీనివాస్ గారు అంటున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న శాఖలతో పాటు జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖల్లో జరుగుతున్నటువంటి పనుల్ని, గతంలో జరిగినటువంటి అవకతవకల్ని ఇక మీదట ఎలాంటి అవకతవకలు జరగకుండా వాటిని క్రమబద్ధీకరించడంలో కూడా కృష్ణతేజ పాత్ర కీలకం కాబోతుంది. సో అతి త్వరలోనే ఆయన ఛార్జ్ తీసుకుంటారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.